కూతురిపై ఓ తండ్రి ప్రేమ స్టోరీ మీకోసం. నాన్న ప్రేమ వర్ణించలేనిది. అమ్మ పేగును తెంచుకొని ప్రాణం పోసుకుని బిడ్డకి ఒక మంచి దారి చూపిస్తూ, జీవితంలో ఎలా ఎదగాలో చెప్తూ ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేవాడే నాన్న. ప్రతి విజయంలో వెనకంటే ఉంటూ, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను చూసి వెనకడుగు వేయనీయకుండా ఆసరా ఇచ్చి బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు నాన్న. ఇలాంటి స్వార్థం లేని ప్రేమ నాన్నది. ఇక తనకి కూతురు పుట్టిందని తెలిస్తే, మహాలక్ష్మి పుట్టిందని కూతురులోనే తన తల్లిని చూసుకుంటాడు ఆ తండ్రి. కూతురు పుట్టాక తన బాధ్యతలను రెట్టింపు చేసుకుంటాడు. ఉన్నత చదువులు చదివిస్తాడు. కూతురికి పెళ్లి చేసి పంపాలనే బాధ్యతలను నిరంతరం గుర్తు చేసుకుంటూ, జీతం లేని ఒక ఉద్యోగిలా కూతురు కోసం కష్టపడతాడు ఆ తండ్రి. కానీ కూతురిని అత్తారింటికి పంపడం ఆ తండ్రికి ఎనలేని బాధ. ఎందుకంటే కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురిని వేరే ఇంటికి పంపడం, పెళ్ళయ్యాక కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుందనే బాధ, చిన్ని చిన్ని పాదాలతో గుండెలు తాకిన ఆ కాళ్ళు ఎక్కడ కందిపోతాయో అనే భయం ఆ తండ్రిది. కానీ ఎంత గారాబంగా పెంచిన ఆడపిల్లని ఒక ఇంటికి పంపక తప్పుతుందా అయ్యా అని తన భార్య అంటూ ఉంటుంది. కూతురి చదువులు అయిపోయాక ఒక మంచి సంబంధం చూసి తన తాహతకు మించి కూతురి జీవితం బాగుండాలని అప్పు చేసి మరీ చాలా అంగరంగ వైభవంగా పెళ్లి చేసి కూతుర్ని అత్తారింటికి పంపిస్తాడు ఆ తండ్రి. కూతురిని అత్తారింటికి పంపించాక ఆ తండ్రికి కూతురు చేసిన అల్లరి గుర్తొస్తూ ఉంటుంది. నా కూతురు అత్తారింట్లో ఏం చేస్తుందో, ఎలా ఉందో అని బాధపడుతూ ఉంటాడు. మొదటగా అత్తారింట్లో అడుగుపెట్టిన కోడలికి కొన్ని రోజులు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ కష్టం కూడా తన దరిదాపులకు రాకుండా చూసుకున్నాడు నాన్న అని తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ కూతురు. రోజు రోజుకి అత్తగారింట్లో అన్నీ మారిపోతుంటాయి. కన్న వాళ్ళని చూడాలంటే ఆంక్షలు, మాట్లాడాలంటే పర్మిషన్లు, అదనపు వరకట్నపు వేధింపులు, అన్నింటినీ దిగమింగుతూ కాలం గడిపేస్తుంటుంది ఆ కూతురు. కన్న కూతురిలా చూసుకోవాల్సిన అత్తగారే కోడలికి పిల్లలు పుట్టడం లేదని, కోడల్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేది అత్తగారు. కూతురికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. తన తండ్రికి బాధలు చెప్పి బాధ పెట్టను లేదు. అత్తిల్లు వదిలి వెళ్ళి ఆ తండ్రికి భారం అవ్వను లేదు. కూతురిని 25 సంవత్సరాలు పెంచిన తన తండ్రికి కూతురి మాటల్లో కూతురు పడే కష్టాలను అర్థం చేసుకుంటాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాక తన ఇంటికి రమ్మని బాధ తగ్గించగలనే కానీ ఆ బంధాన్ని నేను కాపాడలేను అని అనుకుంటూ, అయినా ఆ దేవుడు ఆడే ఆటలో అందరం కీలుబొమ్మలమే అనుకుంటూ బాధపడుతుంటాడు ఆ తండ్రి. ఇక కూతురు, దేవుడా, నా మీద నీకు ఎలాంటి ప్రేమ జాలి లేదు. గత 8 సంవత్సరాలుగా నా జీవితంలో ఎలాంటి సంతోషాలు లేవు. కష్టాలు కన్నీళ్లు తప్ప. ఇక నేను బతికి ఏం ప్రయోజనం చెప్పు, నేను చచ్చిపోతే అన్ని సమస్యలు తొలగిపోతాయని ఇంటి నుండి బయలుదేరింది. ఇంటి నుండి వెళ్తున్న ఆమె మార్గమధ్యంలో కళ్ళు తిరిగి పడిపోయింది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ కూతురిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. చనిపోవాలనుకున్న ఆమెకు తెలిసిన విషయం ఏమిటంటే ఆమె కడుపులో ఒక పిండం నిలిచిందని. ఇక ఈ విషయం తెలిసిన అత్తింటి వాళ్ళు, అమ్మింటి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. కూతురి తండ్రి ఇక నా కూతురి జీవితంలో బాధలు అన్నీ పోయినట్టే అని అనుకుంటూ సంతోషపడ్డాడు. ఇంతలోనే కూతురు అత్తగారు వచ్చి ఒకటి చెప్పింది. నాకు వంశోద్ధారకుడే కావాలి. నాకున్నది ఒక్క కొడుకే. నా కొడుక్కి కొడుకే కావాలి మళ్ళీ అని తన తండ్రి కూతురు అయోమయంలో పడిపోయారు. కూతురి తండ్రి తన అత్తగారికి నచ్చజెప్పసాగాడు. అక్క, ఇదంతా మన చేతుల్లో ఉండే పని కాదు. దేవుడి నిర్ణయం కదా అని. కానీ అత్తగారు మాత్రం నాకు అదంతా తెలవదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురికి కవలలు పుట్టబోతున్నారని తెలుస్తుంది. వాళ్ళల్లో ఒక్కరైనా అబ్బాయి పుట్టాలని వాళ్ళు అనుకుంటారు. కానీ విధి ఆడే నాటకంలో అందరం ప్రేక్షక పాత్ర పోషించక తప్పుతుందా? ఎన్ని మొక్కినా, ఏం చేసినా, ఎలా రాసి పెడితే అలానే జరుగుతుంది. కానీ చివరికి ఆ కూతురు 2 ఆడ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అత్తగారు చెప్పుడు మాటలు విన్న ఆమె భర్త ఆ కోడల్ని ఇంటికి రానివ్వరు. మీ తల్లిగారింట్లోనే ఉండు అని పంపించేస్తారు. తనకి పుట్టిన ఆ 2 పిల్లలతో కలిసి తన పుట్టింట్లోనే ఉండసాగింది. కొన్ని రోజుల తర్వాత తన తండ్రి కూతురి జీవితం ఇలా అయిపోయిందే అని మంచాన పడి కొన్ని రోజులకు ఆ బాధతోనే మరణిస్తాడు. తన కూతురి జీవితం అగమ్యగోచరంగా తయారైంది. కట్టుకున్నవాడే చెప్పుడు మాటలు విని దూరం చేసుకున్నాడు. కన్న తండ్రి ఆ బాధ భరించలేక చనిపోయాడు. ఇక ఆ కూతురు తన తండ్రి చదివించిన చదువుతో ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుకోసాగింది. 2 పిల్లల్ని పోషించాలనే తన పట్టుదలతో
ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. వీరికి తల వంచని ఆమె ఇప్పుడు తన కూతుళ్ళని, తల్లిని చాలా బాగా చూసుకోసాగింది. సజావుగా సాగుతున్న ఈ జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత తనకి ఒక విషయం తెలిసింది. తన అత్తగారు అనారోగ్యానికి గురై చనిపోయారని. చనిపోయే కొన్ని రోజుల ముందు తన కొడుకుతో ఇలా ప్రాధేయపడిందని. నేను ఒక ఆడదాన్నే. అలాంటి నేను కోడలికి ఆడపిల్లలు పుడితే అర్థం చేసుకోలేకపోయా. ఆడపిల్ల అంటే మహాలక్ష్మిరా, నా కోడల్ని మనవరాలని ఇంటికి తీసుకురమ్మని వేడుకుంది. కానీ ఆ కొడుకు నేనెలా తీసుకురావాలమ్మా? చెప్పుడు మాటలు విని నేను దాన్ని ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు. పైగా దాన్ని ఇంటి నుండి పంపించేశాం. ఇద్దరు చిన్న పిల్లలతో ఎంత బాధపడిందో. అలాంటిది ఇప్పుడు వెళ్ళి రమ్మని ఎలా అడగాలమ్మా అని మనకిలా జరగాల్సిందే అమ్మా అని తల్లి కొడుకులు అనుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతున్నారని తెలుసుకుంటుంది. కొన్ని రోజులకి తన భర్త కనిపిస్తాడు. తన తప్పును తెలుసుకున్న పిల్లలతో ఇంటికి వెళదాం అని చెప్తాడు. బతికున్న రోజుల్లో తన తండ్రి చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటుంది ఆ కూతురు. తమ తప్పులను తెలుసుకొని దగ్గరికి వచ్చిన వ్యక్తులతో మనలో కలుపుకోవాలి అని. ఇక తన కూతుళ్ళతో తన తల్లిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇక ఆ కుటుంబంలో అన్నీ సంతోషాలే. కూతురి జీవితం బాగుపడే నాటికి ఆ తండ్రి ఈ లోకంలో లేడు. తన తండ్రి కూతురి జీవితం బాగుపడిందని పైన ఉన్న తన తండ్రి సంతోషించాలని కోరుకుంటున్నాను. ఈ కథ సారాంశం, ఆడపిల్ల అయినా మగపిల్లలు అయినా ఈ సమాజంలో అందరూ సమానమే. ఏ ఒక్కరిని తక్కువ చేసి చూడకూడదు. అలాగే ప్రతి కోడల్ని తమ అత్తగారు కూతురిలాగా చూసుకుంటే ప్రతి కుటుంబం బాగుంటుందని ఈ కథ సారాంశం. ఈ కథ నిత్యం సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను చూసి రాసిందే కానీ ఏ ఒక్కరిని ఉద్దేశించి రాసింది కాదు. నిత్యం సమాజంలో మనం జరిగే ప్రతిదానిని టీవీలో చూస్తుంటాము. వాటిని ఉద్దేశించి కేవలం ఈ స్టోరీ రాయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా స్టోరీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి.